భగవద్గీతలో పర్వాలు అంటే అధ్యాయాలు 18. వాటి పేర్లు: అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర బ్రహ్మ యోగం, రాజ విద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ యోగం, దైవాసుర సంపద విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. ఇలా 18 పర్వాలు ఉంటుంది. ఈ భగవద్గీతకు మూలం ఏమంటే మహాభారతంలోని భీష్మ పర్వము. ఈ భగవద్గీతలో ఉన్న పాత్రలు శ్రీకృష్ణుడు అంటే గురువు, అర్జునుడు వచ్చి శిష్యుడు. వీరిద్దరు కాకుండా సంజయుడు, ధృతరాష్ట్రుడు కూడా ఉంటారు. ఈ భగవద్గీత యొక్క ప్రాముఖ్యత యుద్ధరంగంలో అర్జునుడి సందేహాలను నివృత్తి చేయడానికి శ్రీకృష్ణుడు బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానమే భగవద్గీత.